ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రతి శుక్రవారం ఆయన కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకు సమస్యల పరిష్కారానికి ఆశాకరణంగా మారింది. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వల్ల ప్రజా దర్బారుపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం నిర్వహించిన 52వ వారపు ప్రజా దర్బార్కు కాకినాడ నగరం పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావు, రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు, వైద్య సహాయం వంటి అనేక అంశాలపై అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే స్పందించడం వల్ల ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. అలాగే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్కు హాజరై వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన సమస్యలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో దాదాపు 2000 ఎకరాల్లో పంట సాగు జరుగుతూ ఉండగా నీటి సరఫరా మరియు ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. రైతుల అర్జీలను సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రైతులకు భరోసా ఇచ్చారని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఉదయ్, న్యాయవాది నరేంద్ర, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, ఏటుకూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ అవన్నీ కూడా తగ్గించమని చెప్పేసి లోకేష్ గారు అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఎందుకంటే ప్రజలకి ఈ విషయాలు అర్థం కావాలి. మనకు పెట్రోల్, డీజిల్ తగ్గిస్తే 2 కార్లు తగ్గిస్తే సరిపోద్దా అని కొంతమంది ఎద్దేవా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ కూడా మనం దానికి సంబంధించి కొంచెం పొదుపు చేస్తే ఖచ్చితంగా రేపు వచ్చే యుద్ధ సమయాల్లో మనకి ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో చెప్పడం. అలాగే ఆఫీసుల నుంచి కూడా త్వరలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని రేపొద్దున ఏ రకమైన కష్టాలు రాకుండా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం ఆలోచించి మంచి బాటలో ముందుకు వెళుతూ ఉన్నారు. అలాగే ఎక్కువ మంది మొన్న మేము కొన్ని గ్రామ సభలుగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇళ్ల స్థలాల గురించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇళ్ల స్థలాల ఇబ్బందులు అనేవి కూడా త్వరలో తీరిపోతాయి. కారణం ఏంటంటే పాత గవర్నమెంట్లో, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ అయితే ఇబ్బందులు ఎదురైనాయో, అంటే ఇబ్బందులు అంటే శుభ్రంగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమంది భూమి చూపించారంటారు, కొంతమంది గడ్డి చూపించారు. అన్నీ కూడా క్లమ్జీ చేసేసి మొత్తం ఎవరికి ఏమీ తెలియకుండా మామూలుగా కొంతమందికి అయితే ఊరినే కాగితాల మీద సంతకాలు పెట్టి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరగడం వల్ల అధికారులు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఇవన్నీ సెట్ చేసి త్వరలోనే ప్రభుత్వం అనుకున్న రీతిలో ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇప్పటికే టిడ్కోయిలు కూడా పూర్తిగా టిడ్కోయిలు అన్నీ కూడా మేము లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. అన్ని చాలా వరకు ఇచ్చేసాం. కాకినాడలో కూడా ఈ చుట్టుపక్కల కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ చూసి ప్రజలు కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రజలకు కూడా ఉంది. అంచేత ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా మరొకసారి మా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ సభ్యులు వారు ఎక్కడున్నా సరే స్పందించి ప్రజల సమస్యల మీద పూర్తి స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి పర్టికులర్గా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.